ఫస్ట్ పాయింట్, కాలేజ్ సెలక్షన్ అప్రోచ్లో ఇంతకుముందు మైండ్ సెట్కి ఇప్పటికి పేరెంట్స్లోను మరియు 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్లోను కొంత చేంజెస్ వచ్చినమాట వాస్తవం. ఎగ్జాంపుల్, ఇంతకుముందు బ్రాండ్ నేమ్ చూసి అడ్మిషన్స్ అయిపోయాయి. సో బ్రాండ్ నేమ్ అంటే తెలుగు స్టేట్స్లో ఇంటర్మీడియట్ బ్రాండ్స్ కానీ, లేకపోతే కోటాలో ఏవైతే కోచింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ, వైజాగ్లో ఫ్రాంచైజీలు తీసుకుని ఆ పేర్లతో ఇక్కడ రన్ చేసి అలా బ్రాండ్ని చూసి చాలా వరకు అడ్మిషన్స్ అయిపోయాయి. కానీ ఇప్పుడు నేను చూసినంత వరకు పేరెంట్స్, స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే రీసెర్చ్ బేస్డ్ సెలక్షన్. అంటే మేము ఎగ్జాక్ట్గా ఏ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ ఇలాంటి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి అనేది పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చూస్తున్న పాయింట్స్ ఏంటి అంటే ఫ్యాకల్టీ క్వాలిటీ, మెంటార్షిప్, అలాగే డిజిటల్ సపోర్ట్. వాళ్ళకు డిజిటల్ కంటెంట్ ఎలా ఇస్తున్నారు, ఏమైనా ఆ యాప్లో వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారా, ఇలాంటి పాయింట్స్ని రీసెర్చ్ చేసుకోవటం అనేది చాలా గమనించాను నేను. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసుకోకుండా బ్లైండ్గా ఒక బ్రాండ్ నేమ్, అది నార్త్ ఇండియా బ్రాండ్ కావచ్చు, లేకపోతే తెలుగు స్టేట్స్లో ఉన్న బ్రాండ్ కావచ్చు, బ్రాండ్ని బట్టో లేకపోతే ఒక బ్రాంచ్ని బట్టో అంటే పలానా మాదాపూర్ బ్రాంచ్ అట్లా వెళ్ళిపోకుండా కొంత రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు.